వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ గ్రాండ్ సక్సెస్ చేయాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలో భక్తులు కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారిని కవిత దర్శించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్సీ స్పందిస్తూ భద్రకాళి అమ్మవారి దయ ఉంటే తప్ప ఆమెను దర్శనం చేసుకోలేమని, తల్లి అనుగ్రహిస్తే అన్ని సిద్ధిస్తాయన్నారు. ఇక సభకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సభకు వచ్చే మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, వాహన పార్కింగ్ సదుపాయం, తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించనున్నట్లు కవిత వెల్లడించారు. గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, విజయ్ భాస్కర్ గారు, జాగృతి నాయకులందరూ, టీఆర్ఎస్ నాయకులందరూ ఆధ్వర్యంలో చక్కగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ 27వ తారీఖు నాడు వరంగల్లో జరగబోతున్నటువంటి తెలంగాణ కుంభమేళగా చెప్పేటటువంటి ఫ్యూచర్లో నిలిచిపోయేటటువంటి మన టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవం ఏదైతే ఉన్నదో మరి దానికి సంబంధించి మహిళలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, మహిళా గ్యాలరీలు, ఈ మీటింగ్ కి వేలాదిగా తరలి వచ్చేటటువంటి మా మహిళా నాయకురాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు కొద్దిసేపు అయినాక నేను, మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు అందరం కూడా వెళ్ళి చూసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి మహిళలకైనా, నాయకులకైనా, కార్యకర్తలకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం సభకు వచ్చిన తర్వాత ఎక్కడి వాళ్ళం అక్కడ వెహికల్స్ ఒక పద్ధతి ప్రకారం పార్కింగ్ చేసుకొని అందరం కూడా సభ లోపలికి ప్రవేశించి ప్రశాంతంగా కూర్చొని కేసీఆర్ గారు చెప్పేటటువంటి సారాంశాన్ని, స్పీచ్ మొత్తం కూడా శాంతం విని ఆ తర్వాతే బయలుదేరే విధంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో